రాధాకృష్ణుడు, తర్వాత లక్ష్మీ నరసింహ. అట్లా విధంగా ముందు లక్ష్మి వాళ్ళు మహిళలే ముందు, ఎందుకంటే స్త్రీలు లక్ష్మీ స్వరూపులు. వారు అమ్మగారు జ్యోతి స్వరూపులు. మరి గతంలో కూడా మీరు పిల్ల తుమ్మలూరు బీటీఆర్లో చక్కగా పిల్లాలో భగవద్గీత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంతకుముందు మరి గ్రీన్ పార్క్ కాలనీలో కూడా ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ప్రస్తుతం ఇక్కడ గ్రామంలో శ్రీమద్ హనుమాన్ చాలీసా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. వారి మాటలు కొద్దిసేపు విందాం మనందరూ కూడా. గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వచ్చిన మాతృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. సభకు నమస్కారం. ఎంతో వ్యయ ప్రసారాలను ఓర్చుకొని దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున బాధాభివందనం. ఎందుకంటే ఇదంతా చాలా దీక్షతోని సమాజాన్ని ఉన్న కొన్ని రుగ్మతలన్నా మార్చగలము, కొంతనన్నా సేవ చేయగలం అనే తాపత్రయంతో ఈ కార్యక్రమం పూనుకున్నందుకు మరి ఒక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్నది ఏంటంటే, సమాజంలో చెడు మంచి చెప్పడం అనేది చాలా తగ్గిపోయింది. ఎట్లా చేస్తుంది అనేది మన పురాణాలలో చదువు రాని రోజుల్లో కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఈ మన గుళ్ళల్లో జరిగే కార్యక్రమాల్లో ఇమిడించి చెప్పేవారు, ఇది చేయకూడదురా బాబు, ఇది తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అని చెప్పేవారు. ఇప్పుడు చదువు ఎక్కువైపోయి యూట్యూబ్లు ఆటలు వచ్చేసి మూలమతి విషయం. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఎందుకంటే ఎవరన్నా తప్పు అనే దాంట్లో లేదు. నేను ఒక పిల్లాడు నాకు అడగలవాడు, వాడు కాగితం కాలుస్తున్నాడు, అంటే వర్క్ కాలుస్తున్నాడు. అని నీకు కాదా బాబు అంటే కాగితం ఏం పోతుంది అన్నా. వాళ్ళకి ఏం చెప్పేసి చెప్పండి, వాళ్ళకి ఎందుకంటే ఈ పరిజ్ఞానం లోపల సరిపోతుంది, చెప్పడం సరిపోతుంది. అంటే ఎవరు చెప్పట్లేదు. ఈ డామినేషన్, మీడియా డామినేషన్ కావచ్చు, ఇవన్నీ సంథింగ్ అంతా అయ్యి పిల్లలను అదొకటి అవుతుంది. ఇప్పుడు ఏమైనా ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ లక్ష్మీదేవి అందరినీ కూడా తిప్పలు పెడుతుంది. ప్రతి ఒక్కరు ఎవడేం చేసినా నాకు పైసలు కావాలి, అది ఎట్లా కష్టం చేయకూడదు. ఇంతకుముందు వ్యవసాయం చేసేటప్పుడు, వ్యాపారం చేసుకుంటారు, లేదా ఉండే ఇవి ఒకటి కూర్చున్న తర్వాత పాల్గొనాలని ఇప్పుడు ఆ కర్మకాల రిలయన్స్లో ఫోన్ కాలు పెట్టించాడు, ఇచ్చి ఆన్లైన్లో గేమ్ అని. ఇప్పుడు ఊరికి నాకు తెలిసిన కాడికి ఊరికి 2-3 పిల్లలు సూసైడ్ చేసుకొని చనిపోయిన ఉన్నారు. ఇవన్నీ ఎందుకనంటే వాళ్ళ లోపల కొన్ని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తే ఎంతో కొంత పరివర్తన అనేది వస్తుంది, మంచి చెడు అనేది జ్ఞానం వస్తుంది, కలుగుతుందని నా అభిప్రాయం. నేను 35 ఏళ్ళు టీచర్గా పనిచేసిన. నేను హైదరాబాద్లో ఒకసారి ఇట్లా అనిపించి ఒక 3 ఫ్రెండ్స్తో కలిపి, అరే భయ్ అంత కార్తీక మాసం వచ్చింది వస్తే ఎందుకు చేయకూడదు భయ్ బంద్ అయ్యిందని, ఆడే అప్పుడెప్పుడు చేసిన భయ్ అంతే వృత్తలేడు అని ఆయన వచ్చినా కానీ మనదే ముందు నేను ఉంటాను. ఒక 5 మందితో స్టార్ట్ చేసి ఒక 10 ఇయర్స్లో 200 మంది అయిందండి. నేను తర్వాత తప్పుకున్నాను అనుకోండి, నాకు కొన్ని పరిస్థితుల ప్రభావంలో షిఫ్ట్ అయినందుకు అనుకోండి. అట్లా మాకు ఏదో ఒకటి ఆధ్యాత్మికంగా చేస్తే బాగుంటుంది కదండి. ఇక ఈ హనుమాన్ చాలీసాలో కానీ హనుమాన్ టెంపుల్కున్న సైంటిఫిక్ నేను అనాలిసిస్ చేసింది. ఎప్పుడే కానీ ఇప్పుడు ఏమైనా రోగం వస్తే ఏమవుతుందో నాకు భయం అవుతుంది, అదవుతుందో చక్కగా డాక్టర్ నాకు దొరకపోదు. అది సైకలాజిస్ట్ అని ఒక పేరు పెట్టి, ఆ సైకలాజిస్ట్ పేరుతో 2 కూలీలు వేసి నిర్వహిస్తారు. అంతకంటే ఏది ఉండదు. తర్వాత నేను ప్రభుత్వం రావాలి. కానీ కొన్ని వందల సంవత్సరాల కిందనే హనుమాన్ గుడి పోయి పడుకోపోవడానికి మన దయ్యం పడింది, భూతం పట్టింది అంటే మనకి ఏది పట్టదు. కానీ ఆ దయ్యం లేదు, భూతం ఉందా తర్వాత పంచాయతీ. మన సైకాలజీ ఫీలింగ్ పోవాలంటే, అరే హనుమాన్ కూడా 3 రోజులు పడుకో, 5 రోజులు పడుకో, 11 రోజులు పడుకో, 40 రోజులు పడుకో అయిపోతుంది. అది అట్లా
అటువంటి సైకాలజీ ట్రీట్మెంట్ అది పెద్ద ట్రీట్మెంట్ అండి. అందుకే ఎక్కడ ఉన్నా కూడా రాయి చెట్టు తర్వాత 2 చెట్లను కట్టి పెడతారు. దాని ఆక్సిజన్ కోసం కొన్ని అంటే మన ఆత్మార్థికంలో వేప చెట్టు రాయి చెట్టు రెండు కలిపి పెడతారు. రెండింటికి ఆక్సిజన్ సిస్టమ్ పనిచేస్తుంది విధంగా మన గుడి వ్యవస్థ కూడా ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రచారం తగ్గిపోయింది, కానీ ఆ సిస్టమ్ అనేది రాడార్ సిస్టమ్తో సమానం అనేది. మన గుడిలో ఉన్న గర్భగుడి కానీ ఎగుడి కానీ భూస్థాపితంలో కూడా కానీ అవన్నీ చాలా ఉన్నాయి. అవి ప్రచారంలో లేకుండా పోతుంది. మీ అటువంటి వాళ్ళు గురుతుళ్ళు పెద్దవాళ్ళు ఈ కార్యక్రమం పూనుకోవడం చాలా మంచిది. కానీ ఇంకా కొంచెము ఇది నాకు చాలా సంతోషం అనిపించింది. నేను చాలా కాలం అయ్యి గుళ్ళకు అంటే వస్తా వెళ్ళిపోతా ఎక్కడ వెళ్ళిపోతా, కానీ మన మదన కార్తీక మాసం శనివారం చేస్తారు. చేస్తే ఒకరోజు శనివారం పోదాం అనిపోతే నాకు చిన్నప్పటి రోజులు జ్ఞాపకం వచ్చింది. పెద్ద తెచ్చారు తాతనే మా తాతనే. ఈ మధ్యలో కూడా నీకు చాలా మంది నేర్పారు, తాళాలు కూడా నీకు అప్పుడు నేర్పారు. వీళ్ళకి మనం తాళం పాట పాడతామో తాళం కొడతాం. అట్లా చాలా మంది ఉన్నారు, అంత ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు. పోరాటం కానీ ఆయన బాగా నేర్పాడు భక్తి భావంతో. మొన్న చూస్తే 40-50 మంది పిల్లలండి, మరి ఎవరు గ్యాదర్ చేస్తున్నారో నాకు తెలియదు. మా గుళ్ళో శనివారం 30 నుండి 40 మంది చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు. నేను ఇవాళ వాళ్ళ రోడ్డు మీద వస్తే తాత మొన్న చాలా మీద బదిలీ అంటున్నారు బడి అంటే లేదమ్మా పడిపోయి మీరు అని చెప్పి. అంటే అటువంటి కార్యక్రమం చేసే వాళ్ళకు మా గ్రామస్తులకు మరొకసారి నేను సెల్యూట్ చేయొచ్చు. ప్రోత్సాహం లేదండి. దాంట్లో 2 గంటలు రెడీ చేస్తే ఆ పిల్లల మైండ్ ఫ్రెష్ అవుతుంది. సరే ఏమొస్తుందని దిగాలి ప్రతిదానికి నాకేమొస్తా చేయదాకంటే మనం నెక్స్ట్ జనరేషన్కి అందించిన వాళ్ళు అవుతాం. కాబట్టి మరొక్కసారి మీ అందరికీ ఇక్కడ వచ్చి మా ఇల్లును పావనం చేసినందుకు మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరున పాదాభివందనం చెప్పుకుంటూ ముగిస్తున్నాను.